నమస్తే. మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్న లోపాలు అన్నీ ఇన్ని కావు. ఏది కూడా రైలు కావచ్చు, బస్సు కావచ్చు ఏది కూడా సమయానికి వేళకు రాదు. ఒకవేళ నిజంగా మనం ఒక ప్యాసింజర్‌గా టికెట్ బుక్ చేసుకుంటే, ఒకవేళ రైలు కానీ, బస్సు గానీ ఆలస్యంగా వస్తే, దాని మీద మనం ఫైట్ చేసేటువంటి రైట్ మనకుంటుందా? దాని మీద నష్టపరిహారాన్ని పొందే అవకాశం మనకుంటుందా? దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు. సార్ నమస్తే సార్. సార్ జనరల్‌గా నేనొక ప్యాసింజర్‌గా ఒక బస్సులోనో, ఒక ట్రైన్‌లోనో టికెట్ బుక్ చేసుకున్నాను. రావాల్సిన టైం కంటే లేట్‌గా వచ్చింది. నేను ఆ ట్రైన్ మీద కావచ్చు, లేదంటే ఆ బస్సు మీద కావచ్చు, దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళ మీద నేనేమన్నా లీగల్‌గా ఫైట్ చేసే రైట్ నాకుంటుందా? కేస్ ఏసుకొని కంపల్సరీ కాంపెన్సేషన్ పొందొచ్చు. జనరల్‌గా మనకి ఫ్లైట్స్‌లో మనకి వెసులుబాటు ఏది కనిపిస్తుంటది. ఒక ఫ్లైట్ క్యాన్సెల్ అయితే ఏదైనా కాంపెన్సేషన్ ఫ్లైట్‌లో ఇవ్వడం. గూడా వెసులుబాటు అంటే ఏందంటే, ఫ్లైట్ టికెట్ బుక్ జేసేటప్పుడు ఇన్స్యూరెన్స్ తీసుకోమని సలహా ముందుగా ఇస్తారంట. ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఉంటది. నీకు ఫ్లైట్ డిలే అయినా, లగేజ్‌లో అదైనా, లేకపోతే పోయినా, డ్యామేజ్ అయినా మీరు క్లెయిమ్ జేసుకోవచ్చు అని జెప్పి వాళ్ళు ఇన్సూరెన్స్‌ని ఆఫర్ జేస్తారు. ఎందుకు ఆఫర్ జేస్తారంటే ఏందంటే, నీకు ఇన్సూరెన్స్ లేకున్నా జనరల్ ఫ్లైట్ డిలే అయినా గూడా నువ్వు షూ జేయొచ్చు. హ్మ్. ఇన్సూరెన్స్ అవసరం ఏం లేదు. ఫ్లైటోళ్ళు ఏందంటే, ఈ షూని మెల్లగా రూ. 10, రూ. 100, 500 పెట్టేసి వాళ్ళ మీద షూ చేయకుండా దాన్ని ఇన్సూరెన్స్‌కి ఇచ్చేసుకుంటాడు. ఓహో! వీళ్ళ మీదకి రాకుండా. ముందుగానే అలా కడతాడు. ముందుగానే ఏందంటే వీళ్ళకి ఒక రకమైన అబ్బా! ఇన్సూరెన్స్ అంటే సేఫ్ అనే పదాన్ని కల్పించేసి దాన్ని ఏసేసుకొని వాళ్ళు అటెండ్ చేస్తాడు. నీకు ఇన్సూరెన్స్ లేకున్నా అంటే ఫ్లైట్‌లలో ఇన్సూరెన్స్ బుక్ చేసుకోకున్నా ఫ్లైట్ డిలే అయిందంటే నువ్వు 100% షూ చేయొచ్చు. దానికి ఇన్సూరెన్స్‌కి సంబంధమే లేదు. సో, అలా కూడా 100% కాంపెన్సేషన్ మనకొస్తది. డెఫినెట్‌లీ ఇప్పుడు చేసుకోవచ్చు. అదే రైళ్ళలో ఏ రైలు కూడా మనకి టైంకి రాదు కదా సార్. దాదాపు లేదు ఇప్పుడు 90% మనకు చూస్తే లేదు. ఇప్పుడు రైళ్ళన్నీ కూడా మాక్సిమం ఆలస్యంగా అట్లేం నడుస్తున్నాయి. లేదు. ట్రైన్స్ మాక్సిమం నీకు 70, 80% వరకు టైమింగ్‌కే వస్తాయి. స్పెషల్ ట్రైన్‌లయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే లేదింక. నేను ఎక్కువ ట్రైన్‌లు ఎక్కను గానీ జనరల్‌గా నాకు తెలిసైతే వస్తున్నాయి. రెండోది రాకున్నా ఇప్పుడు భారతదేశంలో ప్రాబ్లమ్ ఏందంటే కోర్టులన్నా, పోలీసులన్నా, అడ్వకేట్‌లన్నా బాగా నెగెటివ్ ఫీలింగ్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఏమైతది మీరు చెప్పిన స్టోరీలో బస్సు ఒక అర్ధగంట లేట్ అయిందనుకుందాం. వాడు అర్ధగంట కోపంగా ఉంటాడు, అయిపోతది. మళ్ళీ మర్చిపోతాడు. షూ చేద్దాం అనుకుంటే వానికి ఏమైతది? ఇప్పుడు బస్సు అర్ధగంట లేట్ అయింది. ప్రాక్టికాలిటీ ఏముంటది దీంట్లో? ఎందుకు కోర్టుకు రారు అంటే ఏందంటే, ఇప్పుడు అర్ధగంట లేట్ అయిందనుకుందాం. టికెట్ ఎంత ఉంటది? 500 ఉంటది. ఆ! ఆ 500 టికెట్‌లో అర్ధగంట వేస్ట్ అయింది కదా! అడ్వకేట్ దగ్గరికి పోతే వాడు 5000 అడిగిండనుకో, హ్మ్. వాడు కష్టపడాలి కదా! కాంపెన్సేషన్ రావాలంటే. సో, ఇప్పుడు వానికి ఇప్పుడు 500 టికెట్‌కి అర్ధగంట లేట్‌కి ఇప్పుడు నేను ఏ దగ్గరికి పోయి 5000 ఎందుకియ్యాలి? మళ్ళీ అది ఒక 6 నెల్లో, 1 ఇయరో పడతది. కాంపెన్సేషన్ రావడానికి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఏడ తిరగాలని చెప్పేసి 99% ఆఫ్ ద పీపుల్ విల్ కాంప్రమైజ్ సో మెనీ థింగ్స్. పోనీలే అనుకోని పోయి సర్దుకుపో అర్ధగంట పోయిందనా, ఆ గంట తిట్టుకుంటాడు. తర్వాత ఇగ పోనీలే అనగా ఎప్పుడు అంతే. కానీ అట్లాంటి ఒక సూట్లు పడితే ఈళ్ళు దెబ్బకు టైంకొచ్చేస్తారు. అదే మనం గాని రైల్వే. ఆలస్యమైతే ఇప్పుడు యాస్ ఎ ప్యాసింజర్‌గా నేనొక బస్సులో టికెట్ బుక్ చేసుకుంటే, ఏదన్నా టూరిస్ట్ బస్సులో, ట్రావెల్ బస్సులో నేను ఒక 10 నిమిషాల్లో, 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా బస్సు నా కోసం ఆ స్టాప్‌లో ఉండదు. ఉండదు. వెళ్ళిపోతుంది. అదే బస్సు వాడైతే ఒక గంట గాని, 2 గంటలు, 3 గంటలు కనీసం 5, 6 గంటలు కూడా లేట్ చేస్తుంటారు. అవును. కానీ వెళ్ళిపోతాడు. వాడినేం అడిగే రైట్ అప్పుడు వాడు మనకుండదు. రూల్ మాట్లాడతాడు. కాబట్టి మనం ఏమనలేము. ఇక్కడ గనక పోతే మనం డెఫినెట్‌లీ ఏసుకోవచ్చు. వేసుకోవచ్చు. డెఫినెట్‌లీ వస్తది మీకు. ఎక్కడ సార్ ఇది కోర్ట్‌లో వేయాలా? కన్స్యూమర్ లేకపోతే ఫోరమే. కన్స్యూమర్ కోర్ట్‌లో వేయాలా? కన్స్యూమర్ ఫోరమే. కోర్టుకు రాదు. కన్స్యూమర్ ఫోరంలో వేయాలి. కన్స్యూమర్ ఫోరం. ఎంత వరకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది? నేను ఒక రూ. 1000 బట్టి డిపెండ్ అపాన్ ద డ్యామేజ్ అండి. మనం డ్యామేజ్ లేట్ వల్ల మనకేం డ్యామేజ్ కలిగింది అనే దాని మీద క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు మనం జాబ్‌కి పోతున్నాము. ఆ జాబ్‌కి అక్కడ అది ఇంటర్వ్యూకి అటెండ్ ఇంటర్వ్యూ కాలేకపోయాను. అటెండ్ కాలేదు. కరెక్ట్ అక్కడ 12:00 అన్నాడు. వీడు పొద్దుగాల 8:00 రమ్మన్నాడు. మనం షార్ప్ టైంకి ఉన్నాము. ఆడ లేట్ అయిందనుకో దానికి మంచిగొస్తది. అట్లేదో పెళ్ళికి పోతున్నాం తక్కువొస్తది. ఏదో మనకు మానసిక వేదన కలిగింది. నేను అర్ధగంట టెన్షన్ పడ్డా అంటే తక్కువొస్తది. అట్లా దానికి దాని ఎవరైనా చావు క్వాంటమ్ బతుకుల్లో ఆఫ్ ఉంటారు అదే హాస్పిటల్‌లో. క్వాంటమ్ ఆఫ్ మెరిట్ అనేది డిపెండ్ అపాన్ ద కేస్ టు కేస్. అది ఖచ్చితంగా ఇట్లానే ఒక రెగ్యులరైజ్ చెప్పలేము. హ్మ్. కొందరికి 10,000 వస్తది. కొందరికి 50,000 వస్తది. కొన్ని సందర్భాల్లో టెక్నికల్ ఇష్యూస్ కూడా చూస్తారు. ఇప్పుడు ఎందుకు లేట్ అయిందనేది చూసి తక్కువ చేసే అవకాశం ఉంటది. అంటే వాడు కావాలని చేసి ఉండకపోవచ్చు. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. మనం పోతుంటే రోడ్డు తెగుతది. లేకపోతే యాక్సిడెంట్ అయితది. అప్పుడు వీని చేతిలో ఏమి ఉండదు కదా! హ్మ్. సో, దట్ విల్ బోత్ ద పార్టీస్‌ని ఎంటర్ ఫస్ట్. ఓకే. ఇని దాంట్లో నుంచి క్వాంటమ్ ఆఫ్ డ్యామేజెస్ ఎంత తీయాలా? ప్యూర్‌లీ నెగ్లిజెన్సీ ఉందా? హాఫ్ నెగ్లిజెన్సీ ఉందా? లేకపోతే వీని చేతిలో ఏం లేకుండా పోయిందా? పక్కన ప్రకృతి వైపరీత్యం ఏమైనా వచ్చిందా? యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం దాన్ని. అవును. ఇట్లాంటియన్నీ కాలిక్యులేషన్ చేసి దాని నుంచి డ్యామేజెస్ ఎంత కట్టాలో తీస్తారు. కాకపోతే ఏందంటే నీకు ఏదైతే ప్రామిస్ చేస్తారో సర్వీస్‌లలో
ఆ ప్రామిస్ కనుక మిస్‌ప్లేస్ అయితే అదే ఆ ప్రామిస్ కనుక తప్పితే నువ్వు డెఫినెట్‌లీ క్లెయిమ్ చేసుకునే అధికారం నీకున్నది. అది ఎక్కడైనా అది బస్ అయినా సరే, ట్రైన్ అయినా సరే, ఏదైనా ఎక్కడైనా, సరే. ఎక్కడైనా కూడా నీకు డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకునే అధికారం నీకు. ఇది పబ్లిక్ బస్సు, ట్రాన్స్‌పోర్ట్ అయినా, ట్రైను, ప్రైవేట్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ అయినా ట్రాన్స్‌పోర్ట్ అయినా ఏదైనా అక్కడ కంపల్సరీ చేసుకోవచ్చు సార్. అది కన్స్యూమర్ ఫోరంలో ఫైట్ చేయాలి. కన్జ్యూమర్ ఫోరంలో మీరు అంటే వేసుకుంటే ఇద్దరి సరిపోతుంది. వాదనలు విన్న తర్వాతే కోర్టు దాని మీద ఒక నిర్ణయానికి అవును. వస్తుంది. ఇద్దరు వాదనలు, ఎవిడెన్స్‌లు, సాక్ష్యాలు ఏమున్నాయి మొత్తం చూడాలి కదా! కోర్ట్ అనేది అన్ని పరిశీలించి చెప్పడానికి. ఇద్దరు వాదనలు విని అన్ని పరిశీలించి చెప్పడానికి కోర్ట్ ఉంటది. అట్లా. కోర్టు గాని, ట్రైబ్యునల్స్ గాని, ఫోరమ్స్ గాని ఇవన్నీ ఏందంటే వాళ్ళిద్దరిది అన్ని సబ్మిట్ చేసిన తర్వాత దాని నుంచి జడ్జిమెంట్ ఇవ్వటం అనేది వాటి యొక్క డ్యూటీ. ఎవరో 100%లో 1% మాత్రమే సార్ ఇలా ఫైట్ చేసేది. చేస్తారు. అంతే. ఎక్కువ అంటే చెప్పినా కదా! ప్రాక్టికాలిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ థియరీ. మనం కూర్చొని మాట్లాడతాం. 2 సార్లు తిరిగితే వాళ్ళకి యాస్ట్ వచ్చేస్తది. అట్లా. రైట్ సార్. థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా ఇలా ఇబ్బంది పడితే ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించవచ్చు. కన్స్యూమర్ ఫోరంలో మీరు కేసును ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.